హాయ్ ఫ్రెండ్స్, కులాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ కులాల ద్వారా లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి నేను చిన్న సమాధానం చెప్పదలుచుకున్నా. నేను కులాలు లేవు అంటానికి నా కాడ కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మీ దగ్గర కులం ఉన్నది అనేది ఒక ప్రూఫ్ అన్నా మనం చూపించగలమా? మనం కులం ఉంటే మన తండ్రితో పాటు డిఎన్ఏలో రావాలి. మరి వస్తుందా? డిఎన్ఏలో కులం రాదు. మన తండ్రి ఎవరో మనకి తెలుస్తుంది. మరి కులం ఉంటే డిఎన్ఏలో కూడా మన కులం రావాలి కదా. మన తండ్రితో పాటు మనకి డిఎన్ఏలో కులం రావాలి. మరి ఏది దొరకదు. మరి రక్తంలో కనిపిస్తుందా మన కులము? లేదు. మరి హిమోగ్లోబిన్లో కనిపిస్తుందా కులము? లేదు. ఎక్కడ ఉన్నది? మన శరీరంలో మనకు సంబంధించిన కులం మన శరీరం లేకుండా మరి ఎక్కడ పుట్టింది? కాబట్టి కులాలు లేవు అనేది ఇది మంచి ప్రూఫ్. మరి ఇంకొకటి, ఒక ఇంటి పేరు, ఒక కులంలో ఉన్న ఇంటి పేరు 4-5 కులాల్లో ఇంటి పేరుగా వస్తుంది. మరి అది ఎలా సాధ్యం? సాధ్యం కాదు కదా. ఒక ఇంటి పేరు 4 రకాల కులాల ఇళ్ళ పేరుగా మారటానికి కారణం ఏంటంటే ఇదే కులం లేదంటానికి కూడా ఆస్కారం ఉన్నది. మరి ఒకటి, రక్తం గ్రూపులు. ఈ కులంలో ఉన్న రక్తం గ్రూపులు ఆ కులంలో కూడా ఉంటున్నాయి. మరి కులాలు వేరు అన్నప్పుడు వాళ్ళ శరీర నిర్మాణము మొత్తం వేరుగా ఉండాలి. ఈ కులంలో ఉన్న రక్త నమూనాలు ఆ కులంలో ఉండకూడదు, అంతే కదా. మరి ఈ కులం అమ్మాయిని వేరే కులం అబ్బాయి చేసుకుంటే మరి సంతానోత్పత్తి కలుగుతుంది. కులాలు వేరైనప్పుడు మరి సంతానోత్పత్తి కలగదు కదా, కలగకూడదు కదా. మరి ఇవన్నీ కులాలు లేవు అనటానికి ఎన్ని సాక్ష్యాలు కాదా? కులం అంటే ఒక ఆవుని తీసుకొచ్చి ఒక దున్నపోతుని ఎక్కించామనుకోండి, సంతానోత్పత్తి కలగదు. ఎందుకంటే అది కులాలు వేరు కాబట్టి. అవి కులాలంటే జంతువులకు ఉన్నాయి, మనుషునికి కులాలు లేవు. కాబట్టి ఇక నుంచైనా పిచ్చి ప్రసారాలు మానుకొని మనుషులంతా ఒక్కటే, తగాదలు పెట్టకుండా మనుషులంతా ఒక్కటే అని మీరు కూడా చెప్పండి, తెలియపరచండి. మనుషులు కూడా కొంచెం సూక్ష్మంగా గ్రహించితే మనం అందరం హాయిగా ఉంటామన్నది నా యొక్క కోరిక.